నాకైతే బుచ్చిబాబు గారికి ఏదైతే బర్త్డే గ్లిమ్స్ వచ్చిందో దాంట్లో ఒక్కొక్క షాట్ అయితే నాకైతే మైండ్ పోతుంది తెలుసు అసలుకి. తల ఏం చేస్తున్నామో తెలియదు కానీ సినిమా మాత్రం మీద దాని మీద హైప్ ఎట్లా పెంచుతున్నామంటే మామూలుగా పెంచలేవు, నరాలు చిట్లిపోతున్నాయి హైప్ చూస్తున్నా అంటే. జస్ట్ ఆ గ్లిమ్స్లోనే ఒక్కొక్క షాట్ ఉంది, మైండ్ పోతుంది అసలు చరణ్ చూస్తుంటే. బుచ్చిబాబు గారు మీరు చెప్పే డైలాగ్ ఉంది, ఎగస్ పార్టీ వారికి దూరం తీర్చాలంటే ధూపం వేసి మంట పెట్టాల్సిందే అంటాను. ఏం డైలాగ్ తల అది. అది మాత్రం థియేటర్లో పడితే రామ్ చరణ్ ఒక్కసారి డైలాగ్ చెప్పిండు అనుకో, టాపులు లేచిపోతాయి, థియేటర్లో తగలబడిపోతాయి. నిజంగా చెప్తున్నా, 30 తారీఖు మాత్రం రాసి పెట్టుకోండి. ఎవడైతే మమ్మల్ని ట్రోల్ చేసిండో కొడకల్లారా రాసి పెట్టుకోండి. ఒక్కొక్కడికి దూల తీర్చి ధూపం వేసి మంటేస్తాం. అర్థమైందా? బుచ్చిబాబు గారు మీకు ఒకటే రిక్వెస్ట్, మాకు ఫస్ట్ హాఫ్ ఎలా ఉండాలంటే పెద్ద సినిమా చరణ్ గారిని ఎవడైతే ట్రోల్ చేసినో ఆ నా కొడుకులను ఎగిరేసి దెంగేలా ఉండాలి ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఎలా ఉండాలంటే ఎగిరేసి దెంగేలా ఉండాలి. అలా ఉండాలి మమ్మల్ని ట్రోల్ చేసిన నా కొడుకులకు పెద్ద సినిమా. ఇది అయిపోయింది. ఈ గ్లిమ్స్ ఇవి సాలరా నాయన అనిపిస్తుంది నాకైతే నిజంగా. చరణ్ నా లుక్లో చూస్తుంటే లిటరల్గా చెప్తున్నా భయ్యా, నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు చెప్తుంటేనే. ఏంది అసలుకి బుచ్చిబాబు నోటి వెంట డైలాగ్ అంటే మరి నాకైతే ఇక పీక్ లెవెల్ అనుకోండి. ఇక ఇది సినిమా 30 తారీఖు రిలీజ్ అవుతుంది. ఎవ్వడు ఏ డౌట్ పెట్టుకోకండి. 30 తారీఖు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం భయ్యా, థియేటర్లో తగలబట్టేస్తాం. అది మాత్రం పక్కా. మామూలుగా ఉండదు సినిమా, చూసుకోండి. ఇక దిస్ ఇస్ ముఠా మేస్త్రి సైనింగ్. ఎగస్పాటి వాడికి దోలు తీసి దూపమేలంటే మాత్రం మంట చల్లేరా.